ఐటీ కారిడార్గా రూపుదిద్దుకుంటున్న వైజాగ్లో మరో కీలక ప్రాజెక్ట్ వస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్న భోగాపురం ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్గా నిలపనుంది. దీనిలో భాగంగా విజయనగరం, విశాఖపట్నం సరిహద్దుల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేయనుంది. గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పోసపాటి అశోక్ గజపతిరాజు, జిఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఈ ప్రాజెక్టులో కీలక వ్యక్తులు. దీనికి జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుసిటీ నెలకొల్పడం ద్వారా విమానయాన రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో పాటు ప్రముఖ సంస్థలు ఉత్తరాంధ్రకు వస్తుండడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి మరింత అవకాశం పెరుగుతుంది. వైజాగ్లోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో మంత్రి లోకేష్ సమక్షంలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్టుకి దగ్గరలో భీమిలి మండలం అన్నవరం వద్ద మాన్సాస్ సంస్థకు చెందిన 136 ఎకరాలను ఏవియేషన్ ప్రాజెక్టుకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఉచితంగా ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు మాన్సాస్ పేరు పెడితే చాలని కోరుతూ ఆ భూములను ఉచితంగా ఇవ్వడం జరిగింది. వచ్చే ఫిబ్రవరి నెలలో రోడ్ షో నిర్వహించి తర్వాత 1 సంవత్సరంలోగా ఎడ్యుసిటీని పూర్తి చేయనున్నారు. మన పిల్లలందరినీ మనం పరిగెత్తించుకుంటూ మనమందరు కలిసికట్టుగా ప్రోత్సహిస్తూ మంచి పనుల కోసం సహకరిస్తూ వారిని ముందు తీసుకెళ్ళాలి. అప్పుడు తెలుగు వాళ్ళని ఎవరు వెనక ఉంచుకోలేరు. ఇప్పుడు సదర్న్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇస్రో ఉంది. స్పేస్ లో బహుశా ఇస్రో నుంచి వారు ఘనకార్యాలు ప్రపంచమంతా భారతదేశానికి మంచి పేర్లు. సదర్న్ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వస్తే ఉత్తర్ కోస్తా జిల్లాల నుంచి మన జిఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్ కలిసి దాంతో ఆగకూడదు. ఇతరులు యూనివర్సిటీలో తీసుకురావడానికి, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి వారందరూ సహకరించి ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ ని బిల్డప్ చేస్తే ఇంకా ఉత్తర కోస్తా జిల్లాల్ని ఎవరు వెనక ఉంచలేరని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు అవుతుండడంతో ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల బ్రాంచ్ క్యాంపస్లు ఉత్తరాంధ్రలో ఏర్పాటవుతాయి. అప్లైడ్ టెక్నాలజీస్పై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్లు వస్తాయి. స్టార్టప్లు, పరిశ్రమల సహకారానికి ఇంక్యుబేషన్ వసతులు సమకూరుతాయి. నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీలో భాగంగా ఈ ఎడ్యుకేషన్ సిటీ రూపుదిద్దుకోనుంది. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మించనున్నారు. ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు. పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానసాస్ ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు గారు.
ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది. మా ఫ్యామిలీలో ఒక్కరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది. ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది. మా మానసాస్ పేరు పెట్టారు, అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదిక మీద ఉన్న కుటుంబాన్ని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తాం. ఈ ఎడ్యుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది. ఆనాడు ఎట్లయితే మనందరం కథలు విన్నాం ఐఎస్బి గురించి, దిస్ విల్ బి అన్ ఇన్స్టిట్యూట్ దట్ విల్ బి బెటర్ దెన్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. నిన్న మేము ఇక్కడికి వస్తుంటే రాము నేను కూడా మాట్లాడుతూ వచ్చాం. ఇద్దరం కలిసి ప్రయాణం చేసింది. సుమారుగా 2 గంటలు ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి, ఫిబ్రవరి నుంచి ఎవరెవరు గడపలు దొక్కాలి, ఈ ఎకో సిస్టమ్ ఎలా బిల్డప్ చేయాలి, ఇంజన్ లో ఎవరు, డ్రోన్స్ లో ఎవరు, ఏవియానిక్స్ లో ఎవరు, అదేవిధంగా ఏటీసీ ట్రైనింగ్ చాలా చాలా అవసరం, పైలట్స్ కూడా అవసరం. సో ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా తీసుకురావాలి, దానిపైన ఆల్రెడీ మేము వర్కౌట్ చేస్తాం. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ తో ఏదైతే ఏవియేషన్ ఎడ్యుసిటీని ఒక వరల్డ్ క్లాస్ మోడల్ గా చేయాలని దానిపైన మేమందరం కూడా అహర్నిశలు కష్టపడతామని అశోక్ గజపతి రాజు గారికి మీ అందరి సమక్షంలో ఆయన నేను తెలియజేస్తున్నా.